హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి శారీ కింద పెట్టికోట్ 6 ముక్కల లంగా ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను 2 మీటర్ల 10 పాయింట్లు అయితే తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు హైట్ని బట్టి తీసుకోండి. బాగా హైట్ ఉన్న వాళ్ళైతే 2.25, నార్మల్ హైట్ ఉన్న వాళ్ళకైతే 2 మీటర్లు. ఇక్కడ నేను వచ్చేసి 2.10 సెంటీమీటర్లు తీసుకున్నాను, అంటే 2 మీటర్ల మీద 10 పాయింట్లు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పొడవులో మడత వేసేసాను, అలానే వెడల్పులో తీసుకుంటున్నాను. ఇక్కడ నడుం పట్టి కోసం ఒక 5 ఇంచులు వెడల్పు ఉండే, ఇక్కడ నడుం పట్టి కోసం 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని తీస్తున్నాను. మీకు లావుగా ఉన్నారు, వెడల్పులో వద్దు, మళ్ళీ లంగా పట్టేసినట్టు ఉంటుంది అనుకున్న వాళ్ళైతే పొడవులో తీసుకోండి. పొడవు తగ్గుతుంది అనుకుంటే కొంచెం ఎక్స్ట్రానే తెచ్చుకోండి, నడుం పట్టి కోసం కూడా కావాలి కాబట్టి. ఇక్కడ నేనైతే వెడల్పులో తీస్తున్నాను, వీళ్ళు బక్కగా ఉన్నారు కాబట్టి సరిపోతుందన్న ఉద్దేశంతో వెడల్పులో తీస్తున్నాను. ఇలా నడుం పట్టి తీసేసుకున్న తర్వాత మనం కొలుసుకోవాలి. ఇంత మడతెడితే మనకి పైన ఇంత పట్టి వస్తుంది అనమాట. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీళ్ళ నడుము వచ్చేసి 40 ఇంచులు. దీన్ని మళ్ళీ మధ్యలో ఫోల్డ్ చేసుకుందాము. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి 4 మడతలు అయితే వచ్చేసినాయి. వీళ్ళ నడుము వచ్చేసి 40 ఇంచులు. 40 ఇంచులని ఇప్పుడు మనం ఎలా కొలుసుకోవాలనేది చూద్దాం. ఆరు ముక్కల లంగా అంటే మనకు నేర్చుకుంటే చాలా ఈజీ అనిపిస్తుంది, రాని వాళ్ళకేమో కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట, కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. కానీ ఒకసారి వచ్చేసిందంటే మీకు చాలా ఈజీ అనిపించేస్తుంది. చూస్తున్నారు కదా, మడత ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది 4 మడతలు వచ్చింది. ఇక్కడ 40 ఇంచులు మనం ఇక్కడ 4 మడతల మీద నేను ఇటు సైడ్ వచ్చేసి 5.25 ఇంచులు తీస్తున్నాను. పావు దేనికంటే మన స్టిచ్చింగ్ కోసం 5 ఇంచులు అంటే ఇక్కడ 4 మడతల మీద 4 5 20 ఇటు వస్తుంది. మళ్ళీ అటు సైడ్ వచ్చేసి సేమ్ 5.25 తీసుకుంటున్నాను. అటు కూడా 4 మడతలు కాబట్టి 4 5 20 20 20 40 ఇంచులు అయితే మనకి నడుము వచ్చేస్తుంది. ఇలా టేప్ని క్రాస్గా పెట్టేసి డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసేసిన తర్వాత ఇంకా మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇవి ఓపెన్ సైడ్ వచ్చేసి మనకి 4 ముక్కలు వస్తాయి, అలానే ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి పెద్ద ముక్కలు 2 వస్తాయి అన్నమాట. ఆ పెద్ద ముక్కల్ని మనం ఫ్రంట్ బ్యాక్ 2 వైపులో వేసుకుంటాము. ఈ చిన్న ముక్కలు వచ్చేసి సైడ్ జాయింట్ చేసుకుంటాము. అలానే ఫ్రెండ్స్, చాలామంది దీన్ని ఉపాధిగా కూడా ఎంచుకుంటారు. ఇప్పుడు ఇలా లంగాలు క్లాత్ తెచ్చేసుకొని కుట్టేసి షాపులకన్నా వేయచ్చు, లేదంటే డైరెక్ట్ మన షాప్ ఉంటే మనమే సేల్ చేయొచ్చు, లేదంటే ఇళ్ళల్లో కూడా అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట. సైజులను బట్టి ఇప్పుడు ఇది 40 సైజు కాబట్టి 40 సైజు, అలానే 42 44 46 వాళ్ళ నడుముని బట్టి మనము కటింగ్ చేసేసి కుట్టేస్తే మనకి కాస్ట్ బయట ఎంత ఉందో దాన్ని బట్టి మనము సేల్ చేసుకోవచ్చు. అంత కాస్ట్ ఇవ్వట్లేదంటే కొంచెం ఒక 10 రూపాయలు అలా తగ్గించి కూడా మనం సేల్ చేసుకోవచ్చు. దీన్ని కూడా చాలామంది ఉపాధిగా ఎంచుకుంటారు. అలానే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న ముక్కలు అటు ఇటు వేసుకోవాలి, పెద్ద ముక్క వచ్చేసి మధ్యలో ఉంటుంది. సేమ్ మీకు కుట్టేటప్పుడు అర్థమవుతుంది. ఇలా వస్తుంది అనమాట మనకు స్టిచ్చింగ్. పెద్ద ముక్క మధ్యలోకి వస్తుంది, చిన్న ముక్కలు అటు ఇటు వస్తాయి. క్రాస్కి క్రాసే జాయిన్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకోండి. మొత్తం అన్నీ నేను ఇక్కడ 6 లంగాలు అయితే ఇక్కడ నేను 7 లంగాలు కట్ చేశాను ఆల్రెడీ, అది స్టిచ్చింగ్ చేస్తాను. మీకు ఇప్పుడు ఇంకొక లంగా అయితే నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. అన్నీ అంటే ఒకటి బాగా చూపిస్తాను, మిగతాటి అన్నీ కొంచెం స్పీడ్ మోషన్ పెట్టి చూపిస్తాను. ఎందుకంటే ఎవరికైనా 1కి 2 చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి అన్నీ కలపడం అనేది జరిగింది. ఇక్కడ కొన్ని ఇక్కడ వచ్చేసి రెడ్ లంగా తీసుకున్నాను. తీసుకొని
ఈ పెద్ద ముక్కని ఇలా ఓపెన్ చేసేసి వేసేసుకోండి. తర్వాత దీని పక్కన అటు ఇటు చిన్న పీస్లు జాయిన్ చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలామంది అప్పట్లో చాలా తక్కువ ఇచ్చేవారన్నమాట. ఈ లంగా అంతా కుడితే 4 రూపీస్ 3 రూపీస్ అలా ఇచ్చేవారనమాట. చాలామంది అలానే కుట్టారు. బండిల్ తెచ్చేసి కట్ చేసేసి ఇంటి దగ్గర అలా వేసేస్తే చాలామంది అలా కుట్టిన వాళ్ళు ఉంటారు. నేనంటే ఎప్పుడు అలా తీసుకోలేదులే. 3 రూపీస్కి 4 రూపీస్కి కూడా చాలామంది మాకు తెలిసిన వాళ్ళు కుట్టారనమాట. ఇలా మోటార్ ఉంటే తొందరగా అయిపోతుంది. పెద్ద కుట్టు పెట్టేసి కుట్టేస్తే మనకి లంగా అనేది తయారైపోతుంది. 5 నిమిషాలు కూడా పట్టదు మనకి. పెద్ద కుట్టు పెట్టి కుట్టేస్తే ఇంత ఫాస్ట్గా కుట్టేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇంట్లో కాబట్టి కొంచెం చిన్న కుట్టు పెట్టుకొని కుట్టుకోవచ్చు. ఇక్కడ డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. అందుకనే బయట కొన్న లంగాలు ఎప్పుడైనా కానీ మళ్ళీ రీస్టిచ్ చేయించుకోవాలి. లేదంటే అవి కుట్లు విడిపోతూ ఉంటాయి. కంపల్సరీ రీస్టిచ్ చేసుకోవాలి. లేదంటే ఎటన్నా వెళ్ళినప్పుడు ఎక్కడైనా కూర్చున్నా ఎటన్నా వెళ్ళినా తొందరగా ఊడిపోతాయి అనమాట అవి. అందుకనేసి కొన్న వెంటనే మళ్ళీ మనం రీస్టిచ్ అనేది చేయించుకోవాలి. రెడీమేడ్ లంగాలు కొనుక్కుంటే కుట్టించుకున్న వాటికి అవసరం లేదు. ఇక్కడ నేనైతే 2 పక్కల కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ వరకు పట్టుకోండి. మరి చివరికి వద్దు కాకుండా. ఒక 1/2 ఇంచ్ వరకు పట్టుకుని ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనకి వెడల్పు చాలానే వచ్చింది ఇది. ఇక్కడ నేనైతే డబుల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి నోటిఫికేషన్ ద్వారా. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక సైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకుందాము. పొడవు చూసుకొని మనం కింద మడత పెట్టుకోవాలన్నమాట. పొడవు కటింగ్లో కూడా పొడవు చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను కరెక్ట్గా ఉందనేసి కటింగ్ చేసేటప్పుడు ఇంకా పొడవు అనేది నేను చెక్ చేయలేదు. అదే మీరు హైట్ కూడా చూసుకొని ఎక్కువ హైట్ ఉంటే తీసేసేయండి. మీకు సరిపడిన ఉంచుకొని లంగా అనేది. చూస్తున్నారు కదా, ఇలాగా చివరికి వచ్చేసరికి రిఫ్ లాగేసుకోండి. ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఎవరు ఇలానే కుట్టించుకోవట్లేదు. ఎప్పుడన్నా ముక్కలు ఉంటే కుట్టించుకుంటున్నారు, లేదంటే రెడీమేడే కొనేసుకోవడం జరుగుతుంది. ఇలా 2 జాయిన్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక సైడ్ మొత్తం కుట్టేసుకోండి. ఇంకొక సైడ్ వచ్చేసి మనం ఓపెన్ పెట్టుకోవాలి. మనం బొందెక్కించుకోవడానికి ఓపెన్ ఎలా అనేది అటు సైడ్ కుట్టేటప్పుడు చెప్తాను. ఇక్కడ వచ్చేసి కూర పీసులు సైడ్కే రావాలి. నన్ను అడిగితే కుట్టే దానికి బెటర్ అంటే టైలరింగ్ వచ్చిన వాళ్ళకి ముక్క తెచ్చుకొని కుట్టుకుంటే వాళ్ళకి లాభమే. అదే టైలరింగ్ రాని వాళ్ళకి ఏంటంటే ముక్క కొనాలి, మళ్ళీ బయట స్టిచ్చింగ్ కోసం డబ్బులు ఇవ్వాలనేసరికి చాలా అయిపోతుంది. 200 150 పైన అయిపోతుంది. అదేదో మనకి మార్కెట్లో 110 రూపాయలకి 120 రూపాయలకి కూడా మంచి క్లాత్తోనే లంగాలు వచ్చేసింది అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఓపెన్ ఇక్కడ అన్ని వైపులా జాయిన్ చేసేసిన తర్వాత ఒక సైడ్ మాత్రం మనం ఓపెన్ పెట్టుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, కొంచెమే ఉంచుకోండి. మరి ఎక్కువ వదిలేసారంటే ఓపెన్ స్కిన్ అనేది కనపడుతుంది. అందుకనేసి మళ్ళీ మనకు పైన పట్టీ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను 3 ఇంచెస్ వదులుకున్నాను కదా ఫ్రెండ్స్. అలాగే మనం పైన పట్టీ వేస్తాం కదా, అదొక 2 ఇంచెస్ వస్తుంది. అంటే ఇదో 3 అదొక 2 ఇంచెస్, మొత్తం 5 ఇంచెస్. 5 ఇంచెస్ మనకి ఓపెన్ సరిపోద్ది. ఇంకా అంత కూడా వద్దు అనుకున్నాడు ఇంకా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు పైన పట్టీ మనం పైకి వేసుకుంటే 2 ఇంచెస్ వస్తుంది. అదే కిందకి వేసామనుకో ఇప్పుడున్న క్లాత్ మీదే పట్టీ అనేది క్లాత్ పైన వచ్చేటట్టు వేసుకుంటే మనకి 4 ఇంచెస్ వరకు మనకి ఓపెన్ అనేది వస్తుంది. ఇక్కడ నేనైతే డబుల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి గట్టిగా అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా,
4 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ కానీ కట్ చేసుకోండి నడుము పట్టీకి. కొంచెం దళసరిగా లోపలికి ఒక 2 ఇంచెస్ పోనిస్తాం కాబట్టి క్లాత్ అనేది కొంచెం స్టిఫ్గా నడుము దగ్గర దళసరిగా ఉంటుంది అనమాట. ఇలా 2 ముక్కల్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం లోపల నుంచి కుట్టాలి. కుట్లు ఉంటాయి కదా, కుట్లు సైడ్ నుంచి ఇలా లోపల నుంచి కుట్టుకొని బయటికి మలుచుకున్నామంటే నీట్గా ఉంటుంది చూడడానికి. క్లాత్ ఎప్పుడు కూడా మనం బయట నుంచి కుట్టి లోపలికి పెట్టకూడదు, లోపల పక్క నుంచి కుట్టి మంచి పక్కకి తేవాలన్నమాట. ఇక్కడ నేను చూస్తున్నారు కదా, నేను కుట్టేది ఇలా కుట్లున్న సైడ్ నేను లోపల పక్క కుట్టి బయటకనే తెస్తాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు పట్టుకున్నాను, పట్టుకొని స్టిచ్ వేసేస్తున్నాను. స్టార్టింగ్లో కూర కాబట్టి ఇంక నేను అక్కడ మడచలేదు. ఇక్కడ కట్ చేస్తాం కదా, కట్ చేసిన దగ్గర మడుచుకుందాము. చివరికి వచ్చేసరికి ఎంత కావాలో అంత ఉంచుకొని ఒక 1 ఇంచ్ ఉంచుకున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ ఉంచుకొని దీన్ని మడితే ఇలా లోపలికి మడత పెట్టేసుకోండి. అలానే మడత పెట్టుకోవచ్చు, లేదంటే మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని మార్క్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇంకా మడత పెడతాం రావట్లేదు, బయటకు వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళు ఇలాగ ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా స్టిచ్ వేసేసుకొని ఇక్కడ రిప్లా చేసుకుంటే మనకి టైట్గా అనేది ఉంటుంది, గట్టిగా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు బయట పక్కకు తీసుకొద్దాం దీన్ని. ఇలాగా ఒక మడత పెట్టేసుకొని ఇలాగా మనకి చూస్తున్నారు కదా, ఫస్ట్ మనం పట్టుకున్నాం కదా కుట్టు, అక్కడ వరకు అయితే వేసుకోండి. చూస్తున్నారు కదా, దీనికి లోపలికి అయితే కుట్టేశారు, మడత లేదు, అలా సైజుకి ఇచ్చింది. ఇక్కడ మనం పెడదాం. ఇక్కడ 1 ఇంచ్ మడత కొట్టేసాను. అలానే మనం కుట్లు ఉన్నాయి కదా, ఆ కుట్టు వరకు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇలా కుట్టేసుకోండి. చూస్తున్నారు కదా, 5 ఇంచులు తీసుకుంటే మీకు పట్టీ అనేది కొంచెం వెడల్పుగా నీట్గా వస్తుంది. అలానే నేను కొంచెం మన క్లాత్ మీదకే వేస్తున్నాను, మరి పైకి అయితే వేయట్లేదు, ఎందుకంటే పొడవు ఆల్రెడీ బాగానే ఉంది, అందుకనేసి నేను క్లాత్ మీదకే వచ్చేటట్టు వేస్తున్నాను ఎక్కువ. ఇప్పుడు చూస్తున్నారు కదా, అసలు మనకి ముడతలు అనేది రాకుండా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. కొన్ని లంగాలు ఏంటంటే మనం కటింగ్లో తేడా ఉంటుంది, అది క్రాస్ వచ్చేస్తుంది అనమాట, ఇలా స్ట్రైట్గా రాదు ముక్క, కుట్టేటప్పుడు ముడతలు వస్తుంది. మీకు ఒక లంగా అయితే క్లియర్గా అర్థం అవ్వాలనే విధంగా నేను ఒక లంగా అయితే క్లియర్గా కుడుతున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు, ఇది కూడా చూసుకోండి, ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఉండేటట్టు చూసుకొని, ఎక్కువ ఉంటే లోపలికి పెట్టేసేయండి. ఇలాగా ఇలా సమానంగా ఉండాలన్నమాట ఓపెన్ సైడ్. ఇక్కడికి వచ్చేసరికి కూడా మళ్ళీ రిప్ లాగేసుకోండి. మీరు రిప్ లాగలేదంటే మళ్ళీ కుట్లు ఊడిపోతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా డబల్ వేసుకోవడం వల్ల మనం బొందు కట్టుకున్నప్పుడు జారిపోకుండా మనకి ఒకటే కుట్టుంటే భయంగా ఉంటుంది. ఇప్పుడు డబుల్ స్టిచ్ కాబట్టి మనకి ఊడిపోతుందన్న భయం ఉండదన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, పొడవు చూస్తున్నాను, పొడవు చూసుకొని మిగిలింది ఎంతైతే ఉందో దాన్ని మనం ఇప్పుడైతే మడిచేసుకోవాలి. ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను ఎక్కడి దాకా మడచాలనేది. ఇప్పుడు ఒక మడత వేసాను, అలానే ఇంకొక మడత. ఇక్కడ 2 ఇంచుల పొడవు అయితే ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను 2 ఇంచులని కూడా మడచేస్తున్నాను. ఈ లంగా క్లాత్ వేరేగా ఉంటుంది, మన లైనింగ్ క్లాత్ కాకుండా పాప్లైన్ క్లాత్ అని లంగాది విడిగా అమ్ముతారు. ఇది మీటర్ వచ్చేసి అప్పుడు నేను కొన్నప్పుడు అయితే 60 రూపీస్ పడింది, మరి ఇప్పుడు ఎంత ఉందో కాస్ట్ తెలీదు. 60 2 మీటర్లు 2.25 తెస్తే బాగానే పడింది. 120 ప్లస్ అయినా 1/2 మీటర్కి 15 రూపాయలు, అంటే 60 120 ఇదో 15 135 రూపాయలు అయితే మనకి క్లాత్కే పడింది. అలానే స్టిచ్చింగ్ ఛార్జెస్, మన చేతిలో పని ఉంది కాబట్టి మనకి స్టిచ్చింగ్ ఛార్జెస్ పడవు, లేదంటే మనకి స్టిచ్చింగ్ ఛార్జెస్ చాలా అయిపోతాయి. అందుకనేసి రెడీమేడ్ లంగా
కుట్టించుకునే దానికంటే రెడీమేడ్ కొనేసుకుంటారు చాలా మంది. అదైతే 120 ఇగో 120కి 100 రూపాయలకి కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద మడిచేటప్పుడు ఇలా సైడ్ కంట పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. అదే స్ట్రైట్గా పెట్టేసారంటే కొంచెం ముడతలు అనేది వస్తుంది. అందుకనేసి ఇలా పక్కకు పెట్టుకుంటూ మనం మడుచుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. అప్పుడు ముడతలు అనేది రాకుండా ఉంటాయి. అందుకనేసి ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరు కానీ కుట్టించుకోవట్లేదు. కుట్టించుకుంటే కొంచెం గట్టిగానే ఉంటే ఇంకా రెడీమేడ్ తీసేసుకొని దాని మీదే రీస్టిచ్ వేసేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే లంగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బొంద ఒకటి కుట్టుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ మిగిలిన పీస్లో నేను సన్నటి పీసులు తీసుకొని జాయింట్ చేసేసుకొని మనం స్టిచ్చింగ్ అయితే బొంద అయితే కుట్టేసుకుందాం. లేదు బొందు మేము కుట్టలేమన్న వాళ్ళు మన రెడీమేడ్ కూడా దొరుకుతాయి, అవి తెచ్చేసుకుంటే సరిపోతుంది. వైట్ కలర్లో ఉంటాయి రెడీమేడ్. ఇప్పుడు కూడా నైటీలని మామూలుగా పిల్లల డ్రెస్సులు కుట్టిస్తూనే ఉంటారు చాలామంది. మన షాపుల్లో వాళ్ళకు చాలా కుట్టిన వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువ ఇస్తారు. కానీ ఇంకా వాళ్ళకి కటింగ్ చేసి ఇలా కుట్టలేక చాలామంది ఏంటంటే ఒప్పుకుంటారు. ఒప్పుకొని ఇప్పుడు రాజమండ్రి సైడ్ షాపుల్లో వాళ్ళన్నీ కూడా దాని వెనకాల చాలామంది ఉంటారు కుట్టేవాళ్ళు. చాలా తక్కువ ఇస్తారు. మాకు తెలిసిన వాళ్ళకి నైటీకి ఇంత అని 5 రూపాయలు 6 రూపాయలు నైటీ అంతా కుట్టిపిస్తారు. మళ్ళీ గోట్లు వేసి మరీ కుడతారనమాట. చాలా తక్కువ 4 రూపాయలు 5 రూపాయలు 6 రూపాయలు అలానే కుడతారు. ఇంకా చిన్నపిల్లలి పెట్టికోట్లని ఇలానే ఇంక ఇంట్లో కూర్చొని పాపం ఏదోటి 1 రూపాయి అయినా సంపాదించాలి అనే ఆడవాళ్ళు ఏంటంటే ఇలా కుట్టుకుంటారనమాట పాపం తెచ్చుకొని. షాప్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా మనమే క్లాత్ తెచ్చి లంగాలు కుట్టేసుకొని కూడా సేల్ చేసుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు మీటర్ 60 అన్నాను కాబట్టి ఇంకా తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతూ ఉంటాయి కదా క్లాతులు. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, నాడా కుట్టేసాము. ఇక్కడైతే లంగా కంప్లీట్ అయిపోయింది. అలాగే మిగతా లంగాలు కూడా ఇదే విధంగా కుట్టేసుకోవడం అంటే చాలా ఈజీ. బయట కొనుక్కునే కంటే కూడా ఇలా కుట్టుకుంటేనే కొంచెం గ్యారె ఎక్కువ వస్తుంది, ఎక్కువ రోజులు కూడా మనకి ఉంటుంది చిరిగిపోకుండా. ఇప్పుడు బయట కొన్ని ఏంటంటే ఎక్కడైనా కూర్చున్నా లేచినా చిరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అవి కుట్లు సరిగ్గా ఉండక చివరికి వేసేసి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ లంగా కూడా నేను స్టిచ్ చేసేస్తున్నాను. ఇలాగే మిగతాటి అన్నీ కూడా నేను స్టిచ్ చేసేస్తాను. ఇక ఏంటంటే కొంచెం స్పీడ్ పెట్టాను కాబట్టి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కదండి. ఇంకా వీటిని కూడా నేను కలపడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మన ఛానల్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.
చూసారు కదా ఫ్రెండ్స్, 6 ముక్కల లంగా ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే దీన్ని ఉపాధిగా కూడా ఎంచుకోవచ్చు అనమాట. మనం లంగాలు కుట్టేసి షాపులకు కూడా వేస్తే మనకి మనీ అనేది వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.